కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను, బిడ్డలను చదివించుకోలేకపోతున్నాను. భర్తగా నా బాధ్యత, తండ్రిగా నా బాధ్యత నా బిడ్డల్ని పోషించుకోవడం, నా కుటుంబాన్ని పోషించుకోవడం. కానీ చేతిలో చిల్లి కవ్వలేదు. ఎందుకు ఉద్యోగం ఊడిపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్ధంతరంగా ఇల్లు ఖాళీ చేయమన్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకని నిన్నటిదాకా బాగున్న భార్య కాస్త సడన్ గా ఇప్పుడు ప్రతిదానికి గొడవ పడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకని నిన్నటి వరకు ఆరోగ్యం బేషుగ్గా ఉంది, సడన్ గా నా ఆరోగ్యం కుప్పగూలిపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఇలా అర్థం కానటువంటి అనేక సమస్యల మధ్య నేను ఏం చేయాలి అనే ప్రశ్న నువ్వు వేస్తున్నట్లయితే దయచేసి వినో. ఒక తప్పు మాత్రం చేయొద్దు. ఏమిటి అంటే, ప్రార్థన చేయకుండా, ప్రభు సహాయం తీసుకోకుండా ఏ ప్రయత్నము నువ్వు చేయొద్దు. దేవుని సహాయం లేకుండా, ఆయన చిత్తం తెలుసుకోకుండా నీకున్న సమస్యను అడ్డదారిలో తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే వినో, కొత్త సమస్యలను కోరి తెచ్చుకుంటావు. కష్టమైనా సరే దేవుడు చెప్పినట్టుగానే చేయి, అది నీకు క్షేమం.